వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, గోచారంలో గురుగ్రహ సంచారం ప్రభావం మిథున రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుందంటారు? అలాగే వారి జీవితంలో ఎలాంటి అద్భుతాలు మరియు మార్పులు జరుగుతాయో మా హిట్ టీవీ ప్రేక్షకులకు వివరిస్తారా? ఖచ్చితంగా వివరిస్తాము. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. చాందిని గారు, చెప్పండి. మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి గ్రహము గురుగ్రహం. ఓకే. వారికి ఇప్పుడు వారి జీవితంలో ఏది కోరుకుంటారో ఆ భావంలో ఉన్నాడు ఆయన. ఓకే. సప్తమ దశమాధిపతి. మిథున రాశి వాళ్ళు కోరుకున్నది ఏంటి చెప్పండి? చెప్పండి. మీరే చెప్పండి. ఒక ఫ్రెండ్ లేరా? మిథున రాశి వాళ్ళు ఎక్కడున్నా రాజేనా? దే వాంట్ టు కంట్రోల్, దే వాంట్ టు రూల్, దే వాంట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. ఓకే. జనరల్గా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటాడు మేడం? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ స్టేట్ అంతా ఆయన కంట్రోల్ ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు, కొత్త జీవోలు పాస్ చేయొచ్చు, పాత జీవోలు పక్కన పెట్టచ్చు. అట్ ద సేమ్ టైం అదే ముఖ్యమంత్రికి ఇంటికి తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, భార్య లేదా భర్త, పిల్లలు, వీళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళని కూడా వీళ్ళు అడ్మిన్ అంటే వాళ్ళకు ఒక ప్రాపర్ గైడెన్స్ కానీ, ఒక గురువు లాగా వాళ్ళని గైడ్ చేయడం, లేదా వాళ్ళ కనీస అవసరాలు తీర్చడం, వాళ్ళ పట్ల జాగ్రత్త వహించడం, వాళ్ళకంటూ ఫ్యూచర్ ఒకటి డిజైన్ చేయడం, ఒక విజన్ క్రియేట్ చేయడం. సో ఇదంతా మీకు ఒకటి గమనిస్తుందా? ఏ ముఖ్యమంత్రి అయినా తన కోసం తన ప్రశాంతంగా భోజనం చేసే టైం ఉంటుందా? అదర్ సైడ్ మాట్లాడదాం. మిథున రాశి వాళ్ళకు ఒక ప్యాషన్ ఆల్రెడీ చెప్పాను. దే వాంట్ టు కాంకర్, దే వాంట్ టు ఎవ్రీథింగ్ దే వాంట్ అండర్ దేర్ కంట్రోల్. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి టైంకి భోజనం చేస్తారా? లేదు. ఏదైనా ముఖ్యమంత్రి టైంకి భోజనం చేస్తాడా? చేసినా ప్రశాంతంగా ఆ అన్నం వాళ్ళ కడుపుకి వెళ్తుందా? అవునా? వాళ్ళు బయట ప్రపంచానికి నవ్వుతూ ఆహా ఓహో అని చెప్పి అన్ని మాట్లాడతారు, కానీ వాళ్ళకి లోపల ఎలా ఉంటుంది? ముళ్ళ మీద కూర్చున్నట్టు ఆ కుర్చీలో కూర్చుంటాయి. సో మిథున రాశి వాళ్ళకి ఈ రెండు విచిత్రమైనటువంటి భావాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళు ఎక్కడున్నా కానీ ప్రతిదీ వాళ్ళ కంట్రోల్లో ఉండాలని కోరుకుంటే. రెండోది ఏంటంటే దానికోసం వాళ్ళు ఎంతైనా కష్టపడతారు, ఎంత టైం అయినా త్యాగం చేస్తారు. ఒక పక్కనేమో వాళ్ళు చేసే సెల్ఫ్ సాక్రిఫైజింగ్ వాళ్ళు గమనించరు, కానీ వాళ్ళు ఏదైతే వాళ్ళ చుట్టుపక్కల ఫ్యామిలీ కోసం, స్నేహితుల కోసం, లేదా బాధ్యతలు కలిగినటువంటి రంగాల్లో వాళ్ళు ఉన్నవాళ్ళు, ఉద్యోగస్తులు కావచ్చు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మరి ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన బాధ్యతల్లో 110% వాళ్ళు ఇన్వాల్వ్ ఉంటారు. ఓకే. సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? వాళ్ళకి ఒక ఐడెంటిటీ, వర్డ్ పవర్ అన కదా. ముఖ్యమంత్రి అంటే ఏంటి చేస్తాడు? శాసిస్తాడు. సో వీళ్ళకి అథారిటీ కావాలి, పవర్ కావాలి, అడ్మిన్ కావాలి. ఇవన్నిటి వెనక ఏం కావాలి? మళ్ళీ మంచి గుర్తింపే కావాలి. గుర్తుపెట్టుకోండి మేడం. వాళ్ళకి చెడు గుర్తింపు ఇష్టం ఉండదు. వాళ్ళని ఎవరినైనా నిందించినా, ఎవరైనా వాళ్ళని విమర్శించినా, వాళ్ళని డీగ్రేడ్ చేసినా, లేదా వాళ్ళని నెగ్లెక్ట్ చేసి వాళ్ళని క్రిటిసైజ్ చేసినా అవతల వాళ్ళు ఈక్వల్ రిజల్ట్ చూస్తారు. అదే అవతల వాళ్ళు కూడా ఈక్వల్ రియాక్షన్స్ కూడా చూస్తారు. సో మిథున రాశి వాళ్ళు ఇది కోరుకుంటారు యాక్చువల్లీ. మరి ఇవన్నీ దక్కుతాయా లేదా గురువు వల్ల? అందులో గురువు ఎవరికి? సప్తమ దశమాధిపతి. సప్తమ భావం అంటే ఏంటి? వివాహం. కేవలం వివాహం కాదు మేడం, వివాహము జీవితంలో అత్యున్నత స్థితి. ఒక 1,00,000 రూపాయలు సంపాదించేవాడు నెక్స్ట్ ప్రమోషన్ ఒక 1.5 lakh ఆల్వేస్ 1,40,000 ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఎ గ్రోత్. ఒక ఎస్ఐ తన సర్కిల్ ఇన్స్పెక్టర్ కావాలనుకుంటాడు, ఒక సిఐ కమిషనర్ కావాలని కోరుకుంటాడు. సో ఇవన్నీ ఏంటి? స్టాటిస్టికల్ గ్రోత్. సో ఈ గ్రోత్ ఏదైతే ఉంటుందో, పర్సనల్, ఇండివిజువల్, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఈ సప్తమ భావం నుంచి సప్తమాధిపతి అయినటువంటి గురుగ్రహము బృహస్పతి వీళ్ళకి ఇప్పుడు ఉచ్చ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి వచ్చాడు June 2nd, 2026. సో ఇక్కడ నుంచి వీళ్ళ జర్నీ ఇప్పుడు వీళ్ళు ఏవైతే కోరుకుంటున్నారో ఆ దిశగా వెళ్తుంది మేడం. ఓకే.
ప్లస్ సప్తమ దశమాధిపతి కూడా గురువే, మీనరాశికి కూడా అధిపతి గురువే కాబట్టి. సో మరి దశమ భావంలో శని కూడా ఉన్నాడు కదా వీళ్ళకి. దశమ భావంలో శని ఉన్నాడు, వీళ్ళకి తృతీయ భావంలో కేతు ఉంటాడు, భాగ్యంలో రాహు ఉంటాడు వీళ్ళకి. సో మరి వీటన్నిటిని కాదని గురువు ఎలా వీళ్ళని శాసించి మిగతా వాళ్ళందరినీ ఎలా కన్విన్స్ చేసి ముందుకు వెళ్తారని కూడా మీకు డౌట్ రావచ్చు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేను ఒక లాజిక్ చెప్తాను వీళ్ళకి. మనం ఎప్పుడైనా విధిని రూపకల్పన చేసుకుంటామా అన్నప్పుడు మనం పుస్తకాలు చదువుతాం. ఒక మోటివేషనల్గా మూవీలో ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసి ఒక హీరోని ఎలివేట్ చేసినప్పుడు అప్పుడు మనకి అనిపిస్తుంది ఏంటంటే, అరే మన లైఫ్ని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. ఇది కరెక్ట్ టైం వాళ్ళకి. సో వాళ్ళు ఒక హీరో ఎలివేషన్కి ఏదైతే మనం మూవీలో చూపిస్తాడు అండి, అటువంటి ఐడెంటిటీ వైపు వెళ్ళేటువంటి సంవత్సరం ఈ గురు సంచారం జరిగిందని చూసారా. కర్కాటక రాశిలో 1 year ఉంటాడు. అంటే అతిచారం వాళ్ళ వక్రి ఇవన్నీ పక్కన పెడితే 1 year ఆల్మోస్ట్ ఉంటాడు. ఎస్పెషల్లీ 31st October వరకు వీళ్ళు ఎప్పుడు నడుస్తున్నా ఏం చేస్తున్నా కానీ బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ తిరుగుతూనే ఉంటుంది అనమాట. మోటివేషనల్ సాంగ్ నడుస్తూనే ఉంటుంది. అంటే వీళ్ళకి మోస్ట్ పవర్ఫుల్, ప్రెస్టీజియస్ అండ్ హానరబుల్ టైం అంటే ఇప్పుడే. ఎందుకు అంటే వీళ్ళకి లైఫ్లో ప్రోగ్రెస్ ఉంటుంది, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉంటుంది, కెరియర్ బాగుంటుంది. కానీ ఇవన్నీ కూడా గోచారం ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ప్రస్తుతం చేసినటువంటి పనులను బట్టి మాత్రమే ఉండదు. ఎందుకు? గురుగ్రహము మన ద్వాదశ రాశుల్లో భాగ్యస్థానానికి అధిపతి. అంటే మేషం నుంచి చూసుకుంటే భాగ్యానికి అధిపతి. భాగ్యము అంటే ఏంటి? అబ్బా ఏమి నా సౌభాగ్యం అంటారు కదండి. వీళ్ళకి పూర్వజన్మ కర్మ ఫలితం. నేను ఎప్పుడు చెప్తాను, మిథున రాశి వాళ్ళు దైవాంశ సంభూతులని చెప్తాను. ఎందుకంటే వాళ్ళ చెయ్యి ఎప్పుడు కూడా ఇంకొకళ్ళకి ఫలితాన్ని ఇస్తుంది. దేర్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ గోల్డెన్ హ్యాండ్ ఫర్ అదర్స్. అదే ఇందాక చెప్పా చూడండి, ముఖ్యమంత్రి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను. వాళ్ళకి టైంకి తిండి తినడం ఉండదు, టైంకి నిద్ర ఉండదు, ఎవడు ఫోన్ చేసినా ఎత్తాలి. ఒక రెస్ట్లెస్ ఉంటారు వాళ్ళు ఎప్పుడు వేరే వాళ్ళ కోసం. సొంత విషయానికి వచ్చేటప్పటికి సో అట్లా వాళ్ళ కాన్స్టిట్యూషనే వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ ఉంటుందండి. దే ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ అబౌట్ దేర్ ఎన్విరాన్మెంట్, దే ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ అబౌట్ దేర్ పీపుల్, ఫ్యామిలీ. సో అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా దైవబలం ఉంటుంది. గురువు ఎవరు? దేవతా గురువు, దేవతలకే గురువు ఆయన. మనం ప్రతి చిన్న విషయానికి దేవుడిని ప్రార్థిస్తాం, నాకు ఉద్యోగం పెళ్లి చేయి, ప్రమోషన్ అని. వాళ్ళకే గురువు ఆయన. మీరు పూజించే దేవుళ్ళకే గురువు ఆయన. సో ఒక గురువు స్థానము మిథున రాశి వాళ్ళకు 50% వాళ్ళలో డిఫాల్ట్ గురువు ఉంటాడండి. ఏ మిథున రాశి వాళ్ళని చూడండి, దే ఆర్ వెరీ గుడ్ ఎట్ గైడింగ్, దే ఆర్ వెరీ గుడ్ ఎట్ సీయింగ్ ద కాన్సిక్వెన్సెస్. ఇంటలెక్చువల్ బెంట్ ఉంటుంది వాళ్ళకి. మీరు ఇప్పుడు ఏ పని చేస్తుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తారు వాళ్ళు. సో ముందు చూపు, మంచి కార్యాచరణ ప్రణాళిక ఉన్నప్పటికి కూడా మిథున రాశి వాళ్ళకి సొంత విషయాల్లో వాళ్ళు చాలా కేర్లెస్ ఉంటారు. సో వీళ్ళ స్వీయ అంటే వీళ్ళ సొంత కర్మల వల్ల వీళ్ళు ఇప్పటి వరకు ఏం కూలిపోయారు. ముఖ్యంగా వీళ్ళకి ఇప్పుడు దశమ భావంలో శని కూడా ఉన్నాడు కాబట్టి ఏదో డిలే అవుతుందో, పోస్ట్ పోన్ అవుతుందో, అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి పరిగెత్తడం మొదలెడతాయి. మొన్నటి వరకు మోకాళ్ళ మీద ఉండేది ఇప్పుడు హుస్సేన్ బోల్ట్ లాగా పరిగెడతాయి. అందులో ఏ ఏరియాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి అన్నది కూడా ఒకసారి చెప్పుకోవాలి మనం. ముఖ్యంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ, అంటే పెళ్లికి సంబంధించింది. పెళ్ళిళ్ళకి చాలా మంది ఆస్పైర్ అవుతారు. ముఖ్యంగా డైవోర్స్ అయిపోయి సెకండ్ మ్యారేజ్, లేకపోతే కొంతమంది నేను అసలు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా 42 ఏళ్ళు 48 ఏళ్ళు మిగిలిపోయి సడన్ గా పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెళ్లి చేసేసుకుంటారు. ఓకే, సో ఎనీథింగ్ రిలేటెడ్ టు ద లవ్, మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ, సూపర్. రెండోది ఏంటంటే వీళ్ళకి ప్రోగ్రెస్, సప్తమ భావం ప్రోగ్రెస్ అంటే మనిషి ఎదుగుదలకి ఉన్నతమైన స్థానానికి కూడా మార్గం సప్తమ భావమే. అక్కడ కూడా వీళ్ళు ఏ రంగంలోనా కానీ ఎదుగుతారు. దశమ భావం అంటే అందరూ ఉద్యోగం అనుకుంటారు. దశమ భావం అంటే ప్రారంధంలో స్వర్గం అండి, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రారంధంలో స్వర్గమే దశమ భావం. ఈ దశమ భావం ఏంటి అంటే మనకి రోజు లైఫ్ అనమాట. అంటే మీరు ఇవాళ మార్నింగ్ కష్టపడ్డారు, ఈవినింగ్ శుభ్రంగా భోజనం చేశారు. అంటే మీరు ఏ రోజు కర్మని క్యాల్కులేట్ చేసుకొని ఆ రోజు ఫలితాన్ని చూసుకుంటే అది మీకు దశమ భావంలో గ్రహాన్ని బట్టి వస్తుంది. సో వీళ్ళు ఇన్ని సంవత్సరాలు కొంతకాలంగా వీళ్ళు కష్టపడినవి వీళ్ళకి దక్కనివి, లేదా వీళ్ళకి దక్కాల్సిన పక్కన వాళ్ళకి దక్కిన దాంట్లో ముఖ్యంగా 2 ఉంటాయి. ఒకటి గుర్తింపు, అంటే వీళ్ళు చేసిన పనికి వీళ్ళ శ్రమకి ఇంకొకళ్ళు క్రెడిట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు క్రెడిట్ వస్తుంది. ఏ రంగమైనా కానీ
ఓకే. రెండోది ఏంటంటే వీళ్ళకి హానర్ మేడం, గుర్తింపు. సో అత్యున్నత పురస్కారానికి కూడా గురువు ముఖ్యంగా కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్ స్థానంలో ఉన్నాడు. కాబట్టి అత్యున్నత పురస్కారము, గుర్తింపు, ఈ రెండు ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఈ నవంబర్ 1 వరకు వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఓకే. సో వీళ్ళు ఒక చిన్న విషయాన్ని కూడా వీళ్ళు గమనించాలి ఏంటంటే ఇది వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం, నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, డిజైన్ యువర్ డెస్టినీ అన్నది గురువు యొక్క లైన్. అది ఓకే. అఫ్ కోర్స్ గురువు అలా చెప్పబడలేదు, కానీ పూర్వజన్మ కర్మ ఫలితాన్ని ఇప్పుడు ఇస్తున్నాడు అంటే అర్థం ఏంటి, మీరు మీ సొంత చేతులతో మీరు చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో అది మీకు ఇప్పుడు ఏ స్థానం ఇచ్చిందో అది గురుగ్రహం వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే. అట్ ద సేమ్ టైం మీరు ప్రీవియస్ బర్త్ నుంచి మీకు ఏదైతే ఫలితం వచ్చిందో, ప్రీవియస్ బర్త్ నుంచి ఏదైతే ఫ్రూట్స్ ఎంజాయ్ చేయాలో అది మీరు ఇప్పుడు లేదు కదా, శుభ్రంగా వచ్చేస్తుంది మీకు అది. ఓకే. ఇప్పుడు మీ పక్కింట్లో జామకాయ చెట్టు ఉంది మేడం, మీరు ఒక్క రోజు కూడా చెట్టుకు నీళ్లు పోయలేదు, వాళ్ళు జామకాయలు తీసుకొచ్చి మీకు 4 ఇచ్చారు, మీకు ఎక్కడొచ్చినవి? మీరు కష్టపడలేదు, మీ శ్రమ లేదు, ఏమీ లేదు, బట్ యు ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్. సో ఈ మొన్నటిదాకా ఏంటంటే ఆ చెట్టు పెంచిన ఓనర్కి లాస్ట్కి తిందామనేటప్పుడు ఒక కాయ కూడా మిగలదు, అది శని ప్రభావం. అది ఓకే. ఇన్ని రోజులు అలా ఉన్న వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఫ్రూట్స్ వాళ్ళ చేతికి వస్తాయి, అదే వాళ్ళ సంచితం నుంచి ఏర్పడేటువంటి ప్రారంభ కర్మ అది. ఓకే. సో అది గురువు వల్ల వస్తుంది అది. సో డిజైన్ యువర్ డెస్టినీ అని చెప్పాను చూడండి. డిజైనింగ్ యువర్ డెస్టినీ అంటే మన విధిని మనము ఎలా రూపకల్పన చేసుకుంటాము. అందులో వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళ లగ్నాధిపతి, రాశ్యాధిపతి, లగ్నాధిపతి ఒకసారి వీళ్ళ వ్యక్తిగత జాతకంలో కూడా చూసుకోవాలి. అంటే వీళ్ళకి వ్యక్తిగత జాతకానికి లగ్నం, మిథున లగ్నానికి బుధుడు ఎక్కడున్నాడు, బుధుడు యొక్క స్థానం ఏ ఏ గ్రహాలతో కలిసి ఉంది. ఒకవేళ బుధుడు కనుక వీళ్ళ జాతకంలో వీళ్ళకి రాహువుతో కలిసి ఉన్నాడు, ముఖ్యంగా మనం మాట్లాడుకున్నది సప్తమ భావం, దశమ భావానికి సంబంధించి సప్తమ దశమ భావాల్లో ఒకళ్ళ బుధుడు యొక్క స్థానం కేంద్ర భావాల్లో కలిసి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి కొంచెం మ్యారేజ్ లైఫ్లో అన్సర్టనిటీస్ వచ్చి వీళ్ళు కొత్త ఆలోచనకి, అంటే డివోర్స్కి, సెకండ్ మ్యారేజ్కి వెళ్ళిన వాళ్ళు, లేదా డివోర్స్ అయిపోయిన వాళ్ళు, కొంచెం షాకింగ్ మూడ్లో ఉన్న వాళ్ళు, ఆ ట్రామాల నుంచి బయటికి రాలేని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక కొత్త ఆలోచన, కర్మ ఫలితం కూడా అలానే ఉంటుంది. మనం అనుకుంటాం చూడండి మేడం, ఒక పాము కుబుసం వదిలేసింది అనుకుంటాం చూడండి. కుబుసం వదిలేసిన పాము ఎలా ఉంటుంది, ఒక కొత్త చైతన్యంతో ఉంటుంది. సో మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక కొత్త చైతన్యము ఏ రంగాల్లో ఉంటుంది వాళ్ళకి, ఆ రంగాల్లో వీళ్ళు ముందుకెళ్ళేటప్పుడు వీళ్ళు ఒకటి గమనించాలి ఏంటంటే, వీళ్ళు గతంలో ప్రయత్నం చేశారు, రిజల్ట్ రాలేదు కాబట్టి అది వదిలేసి ఇంకో ఫీల్డ్కి వెళ్ళిపోవడం క్విక్గా, లేదా మనకి ఇంకెవడో సలహా ఇచ్చాడు, వాడెవడో డబ్బులు పెట్టమన్నాడు, వాడెవడో రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేయమన్నాడు, షేర్స్లో పెట్టమన్నాడు, వేరే వాళ్ళ తెలివితేటల మీద డిపెండ్ అయి చేయకండి. ఇది మీరు స్ఫూర్తిగా సొంత ఆలోచనతో, మీ సొంత ప్రణాళికతో ముందుకు వెళ్ళాల్సినటువంటి టైం ఈ 1 year. ఈ ఏరియాలో కనుక వీళ్ళు టచ్ చేశారనుకోండి మేడం, బై దిస్ ఇయర్ ఎండింగ్ వీళ్ళకంటూ సొంత సంస్థ, వీళ్ళ సంస్థలో వీళ్ళు ఒక ప్రధాన భూమిక ఉండడం, వీళ్ళ కింద 4 పనిచేయడం, ఆ సంస్థలను వీళ్ళు నడుపుతున్నప్పుడు వీళ్ళకి ఒక ఆత్మ సంతృప్తి, ఎక్కే వేరులా ఉంటారు. నాగనాథ్ గారు మిథున రాశి గురించి ఇంతగా చెప్పారు కాబట్టి, మరి వీళ్ళకి ప్రస్తుతం దశమ శని నడుస్తుంది కదా, మరి శని యొక్క ప్రభావాన్ని మిథున రాశి వారికి అంత తీవ్రంగా ఉన్నప్పుడు గురుగ్రహ సంచారం ఎలా వర్తిస్తుందంటారు? మంచి క్వశ్చన్. నిజంగానే ఒక పక్కన మన్ని ఒకడు బావిలోకి లాగుతున్నప్పుడు, ఇంకోళ్ళు మన బావిలోంచి బయటకు తీయడానికి ట్రై చేస్తున్నప్పుడు బలం ఎక్కువ ఎట్టు ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళని కిందికి లాగుతారు మేడం, కిందికి లాగడం ఈజీయా, పైకి లాగడం ఈజీయా చెప్పండి? ఎందుకు అంటే భూమి కూడా లాగుతుంది, అవును కదా. గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ వల్ల శరీరం ఎంత తొందరగా భూమి మీదకి వచ్చేస్తుంది, పైకి రాదు కదా. సో మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఇప్పుడు దశమ శని ఉంది కాబట్టి ఈ దశమాధిపతి వీళ్ళకి కుటుంబ స్థానంలో ఎలా యోగిస్తాడు, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఎలా అంటే శని ప్రారంధానికి మాత్రమే అధిపతి మేడం, అంటే ఈ జన్మ కర్మలకి అధిపతి. ఈ జన్మ కర్మలు, ఈ జన్మలో మీకు ఉన్నటువంటి క్రమశిక్షణ, శ్రమ, పట్టుదల, నిజాయితీ, దీన్ని బట్టి మీకు ఫలితం ఉంటుంది. మీరు 2025లో కష్టపడ్డారు, 26లో రిజల్ట్ వస్తుంది. 26లో కష్టపడ్డారు, 27లో వస్తుంది, లేదా 28లోనే వస్తుంది. గురువు మీకు పూర్వజన్మది కాదు మేడం, జన్మల పరంపర సంచిత కర్మ ఫలితాన్ని మీకు ప్రారంభంలో ఇస్తాడు. మీరు ఏ జన్మలో చేసుకున్నారో కూడా తెలియదు ఎవరికి. ఏ జన్మల నుంచి, ఎన్ని జన్మల పరంపర నుంచి వచ్చింది మీకు ఇప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు. బట్
మనకి కాలపురుషుడు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మీ పూర్వజన్మ కర్మ ఫలితాన్ని మీకు భాగ్య రూపంలో అంటే అదృష్ట రూపంలో ఓకే. మీకు గురువు ఏ రాశిలో సంచరిస్తాడో అది మీ జన్మ లగ్నాన్ని బట్టి కావచ్చు లేదా గోచార ఫల రాశిని బట్టి కావచ్చు ఆ భావం నుంచి మీకు సంపూర్ణమైనది ఫలితాన్ని ఇస్తాడు. ఇప్పుడు చూడండి, మీరు మిథున రాశిలో పుట్టారు, మీకు 10% వచ్చింది ఈ 1 yearలో. అదేంటి అంత అదృష్టం కలిసి వస్తున్నది అంటే మీ జన్మల పరంపర కర్మ ఫలితం అంతా కూడా కుటుంబ ధనస్థాన వాక్స్థాన వ్యవహార స్థానంలో ఉన్నాడు సప్తమ దశమాధిపతి. సో ఈ ఏరియాస్ని మాత్రం ఇస్తాడు, పర్టికులర్ ఏరియాస్. ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేశాను ఏ ఏరియాలో ఇస్తాడు అనేది. సో మీరు కానీ ఈ జన్మలో మీరు బలంగా కోరుకునేది ఏంటి? మీరు ఒకళ్ళ కింద పనిచేయడం ఇష్టం లేదు, ఒకళ్ళ ఆధిపత్యాన్ని మీరు తీసుకోలేరు, ఒకళ్ళ ఆబ్లిగేషన్స్ కానీ కమాండ్స్ కానీ మీరు తీసుకోలేరు. అది మీరు ఈ జన్మ కోరికే. అది యూ వాంటెడ్ టు బి ఇండిపెండెంట్. మీకు సొంత ఆఫీస్ ఉండాలి, మీరు సంస్థకి మీరే చైర్మన్ ఉండాలి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవాలి, దేశానికి ప్రధానమంత్రి అయిపోవాలి. మీ ఊహలు ఏవి కూడా ఒకళ్ళ కింద ఉండవు. కానీ ఈ 10%లో కూడా మీకు ఆ క్వాలిఫికేషన్ ఇస్తాడు. మినిమం అథారిటీ, మినిమం ఐడెంటిటీ, మినిమం హానర్. ఎప్పుడు 2026 జూన్ 2కి బిఫోర్ లేనిది, బిఫోర్ 11 సంవత్సరాల నుంచి లేనిది. ఇప్పుడు 12th year కదా ఇది. ఇది చాలదా మేడం మీరు చెప్పండి? మీకు మినిమం టు మినిమం ఐడెంటిటీ వచ్చింది, మినిమం హానర్ వచ్చింది. అది కూడా ఎక్కడి నుంచి వచ్చింది, దేనివల్ల వచ్చింది? అది మీరు బలంగా కోరుకునేది, మీరు అంతర్చేతనంగా మీరు కోరుకునేది స్వేచ్ఛ, స్వతంత్రం. ఆ స్వేచ్ఛ స్వతంత్రాలకి మీరు ఎంత శ్రమపడ్డారో, ఎంత క్రియాశీలకంగా పనిచేశారో, దానికి ఎప్పుడు 11 సంవత్సరాల్లో అంత అత్యున్నతమైన గుర్తింపు రాలేదు. ఇంట్లో సొంత భార్య పొగడట్లేదు, భర్త పొగడట్లేదు, అన్నదమ్ములు పొగడట్లేదు, అందరు వాడేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని హానర్ చేశారు, మిమ్మల్ని గుర్తించారు అంటే అప్పుడు మీకు ఎలా ఉంటుంది? అప్పుడు మీ వయసు 60 ఏళ్ళు అయిండొచ్చు, 80 ఏళ్ళు అయిండొచ్చు, 40 ఏళ్ళు అయిండొచ్చు. ఆ 40 ఏళ్ళ, 80 ఏళ్ళ, 60 ఏళ్ళ శ్రమంతా ఏమవుతుంది? మళ్ళీ కొత్త టీనేజర్కి ఉండే ఎనర్జీ వస్తుంది. అవునా కదా? మళ్ళీ లేచి మళ్ళీ ఉరుకుదాం, మళ్ళీ జీవితాన్ని మళ్ళా పునరుద్ధిద్దామని వస్తుంది. అందుకే చెప్పండి, కుబుసం ఎలా అయితే పాము వదిలేస్తుందో, నాగపాము కుబుసం ఎట్లయితే వదిలేస్తుందో, వీళ్ళకి గతంలో ఉన్నటువంటివన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త చైతన్య రూపంలోకి వస్తాయి గురువు వల్ల. వీళ్ళు చేయకూడదని కూడా చెప్పారు కదా మేడం. తొందరపాటు నిర్ణయాలు, క్విక్ డెసిషన్స్, తీసుకున్న నిర్ణయమే స్థిరంగా నిలబడకపోవడం, ఈ రెండింటిని వీళ్ళు ఎన్హాన్స్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఇప్పుడు ప్రారంధానికి సంబంధించింది కాబట్టి. ఇప్పుడు మనకు అదృష్టం ఒక పక్క నుంచి వస్తున్నా కానీ మనం దురదృష్టాన్ని జోలికి పోకూడదు కదా. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి కూడా వాళ్ళకి 3వ భావంలో కేతు ఉంటాడు, భాగ్యంలో వాళ్ళకి రాహు ఉంటాడు, ప్లస్ దశమంలో శని కూడా ఉంటాడు. మనకి జన్మల పరంపర నుంచి వచ్చేటువంటి అదృష్టం వస్తూనే ఉంటుంది మనకి. కానీ మనం ప్రారంధంలో కూడా కొంత ప్రణాళికాబద్ధంగా ఉండాలి అంటే నిర్ణయంలో స్థిరత్వము, తీసుకున్న నిర్ణయాల మీద మీరు బలంగా నిలబడి దాని మీద మీరు లౌకిక జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే గురువు వాక్స్థానానికి కూడా అధిపతి, మల్టీ డైమెన్షన్స్ ఐడెంటిటీ, మల్టీ టాలెంటెడ్ పీపుల్. ముఖ్యంగా చెప్పాలి మేడం, నేను ఆస్ట్రో సైకాలజిస్ట్గా ఒక విషయం చెప్పాలి. ఈ ఇయర్లో చాలామంది సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చూస్ చేసుకుంటారు, సైకాలజీని వాళ్ళ ప్రొఫెషన్గా కూడా చూస్ చేసుకుంటారు. చూడండి, అంటే రకరకాల బహుభాషత్వం, అంటే రకరకాల కొత్త లాంగ్వేజ్ కానీ, దేనికి భావోద్వేగాలకు సంబంధించింది కానీ, భావోద్వేగాలు అంటే మనోవిజ్ఞాన శాస్త్రం, సైకాలజీ. సో ఈ సంవత్సరం నేను అనుకోవడం ఏంటంటే అకాడమికల్ ఇయర్లో చూసుకుంటే చాలామంది సైకాలజీని ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్గా చూస్ చేసుకునే స్టూడెంట్స్ ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది. అంటే భావోద్వేగాల పరంగా, అంటే మీ ఎమోషనల్ హ్యాపీనెస్ ఇస్తాడు మేడం గురువు మిథున రాశి వాళ్ళకి. వాళ్ళకి అదే ఉండదు అసలు. మిథున రాశి వాళ్ళకి ఎప్పుడు ఏదో టెన్షన్ ఉంటుంది. సో మీరు ఎమోషనల్ హ్యాపీనెస్ ఉంటే మీకు ఇంకేం కావాలి, అవునా కదా? సో కాబట్టి ఈ ఇయర్ వీళ్ళకి ఏమని చెప్పచ్చు, ద ఇయర్ ఆఫ్ డిజైర్. ఎవరు? మిథున రాశి వాళ్ళకి ద ఇయర్ ఆఫ్ డిజైర్. మనం ఏమంటాం డిజైర్ని, మనం కొంచెం తెలుగు భాషలో ట్రెడిషనల్ లాంగ్వేజ్లో ఏమంటామంటే ద ఇయర్ ఆఫ్ కామ. కామ అంటే కోరిక అని అర్థం. మన కోరికలన్నీ కూడా తీరి మనకు ఒక గుర్తింపు వచ్చి ఒక కంటెంట్మెంట్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఈ గురుగ్రహ సంచారం,
ఒక సంవత్సర కాలం కర్కాటక రాశిలో ఉంటుందో ఈ సంవత్సరం వీళ్ళకి అద్భుత సంవత్సరం కింద చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్ గారు. వెల్కమ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.